పుల్లంపేట జరీచీర. ఈ కథను రచించిన వారు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ కథ రచనా కాలము 1930వ దశకం. యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమస్తాగా ఉండినప్పటి సంగతి. ఇక నెల 15 రోజులుందనగా సంకురాత్రికి రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్లారని నిశ్చయం అయింది. పండగలని, పబ్బాలని, అచ్చట్లని, ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు. దగ్గరగా ఉన్నంత కాలము పుట్టింటివారామెకి బాగానే తీర్చేవారు ముచ్చట్లు. కాని పిఠాపురానికి, నెల్లూరుకి రాను పోను కూతురికి అల్లుడికి కావలసిన రైలు ఖర్చులు ఎవరు పెట్టుకున్నా ఆ మొత్తం తేలేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది చివరికి. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసి నిర్ఘాంతపడిపోయిందామె. ఆమె ఈ రూపం యాజులు కళ్లల్లో నిలిచిపోయింది. అతని హృదయం కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని ఆమె కళ్లలోకి చూసి తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు. మడి కట్టుకోండి అంటూ ఆమె వంటింటిలోకి వెళ్ళిపోయింది. తరువాత అతను తాపీతా కట్టుకున్నాడు. కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు 2 ఏళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారిచ్చిన సాదా తాపీతా ఇది. జ్ఞాపకం ఉందా? ప్రతి సంవత్సరము పెద్ద పండగలకు నీ అత్తవారిచ్చిన బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కాని పుట్టింటి వారిస్తూనే ఉన్నారు కదా, లోటు లేదు కదా అని అనుకుంటున్నావే గాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా? పాపం చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం ఇంతేనా? పోని ఒక్క మంచి రైక అయినా కుట్టించావా నువ్వు? నీకిది బాగుందనిపించిందా అంటూ ఎవరో నిలదీస్తున్నట్టు అనిపించింది. వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదరగొట్టేసింది. దీంతో అతన్ని దానిమీద ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొని ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చి తీరాలి. ఈ పండక్కి కొత్త చీర లేని లోటు రానివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు. కాని డబ్బేది? ఏ నెల జీతం ఆ నెలకే చాలకుండా ఉంది. అక్కడికి నెల్లూరులో ఇళ్ల అద్దెలు చౌక కనుక సరిపోయింది. లేకపోతే ఎన్ని వడదుడుకులు పడవలసి వచ్చేదో దినమ్ము. రాధమ్మ కూడా బాగా పొదుపు చేసే మనిషి కనుక ఆట సాగుతోంది గాని ఎన్ని అరువులు, ఎన్ని అప్పులు పెరిగిపోయేవో నెల నెల. ఏమైనా చీర కొని తీరాలని శపథం చేసుకున్నాడు. మరి డబ్బు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మరో మార్గాంతరం కనబడలేదు. ఆలోచించగా రాధమ్మ చేసే ఖర్చుల్లో దూబరా ఏమీ లేదు. దూబరా కాకపోయినా తాను చేసే ఖర్చుల్లోనే ఉంది తగ్గించుకోవడానికి ఏమాత్రమో వీలు. అదే తగ్గించుకోవాలనుకున్నాడు. అది మొదలు నాటకాలకు వెళ్లడం మానేశాడతను. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లడం మొదలెట్టాడు. వినోదయాత్రలు కట్టిపెట్టేశాడు. ఖర్చులు మేమే పెట్టుకుంటామన్నారు చనువుగల స్నేహితులు. కాని చాచా, అదేం మాట? నాకంటే ఉదారులు కామోసి మీరు మహా. వెళ్ళండి అంటూ గదిం పంపేశాడు వాళ్ళని. కోర్టుకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నడక ప్రారంభించాడు. ఎంత ఎండైనా మధ్యాహ్నం కోర్టులో పలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకున్నాడు. ఆ బాపతుల కోసం ఖర్చు పెట్టే డబ్బెప్పటికప్పుడు సేవింగ్స్ బ్యాంకులో వేయసాగాడు, రూపాయికి తక్కువ కాకుండా. ఇంకా ఏమిటేమిటో చేశాడు గాని పొద్దుటి పూట ఇంటి దగ్గర కాఫీ పుచ్చుకోవడం మాత్రం మానుకోలేదతను. ఆ వేళ పెద్ద పండగ. మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురు కుర్చీలో కూర్చున్నాడు. ఉన్న చీరల్లో మంచి 4 పట్టుకువచ్చి వీటిలో ఏది కట్టుకోను చెప్పండి అంటూ వచ్చి యాజుల పక్కన కూర్చుంది రాధమ్మ. నన్నడగడం ఎందుకు? మంచి చీర కట్టుకోవడం మీకోసమా నాకోసమా? నిజమే అనుకో, అందులో ఒక్కటి కూడా నేను కొన్నది కాదు, మీ వాళ్ళిచ్చినవి, ఏరి నువ్వు కొనిపించుకున్నవీను. అయితే వాటిలో కొన్ని బాగున్నాయని, కొన్ని బాగా లేవని చెప్పడానికి నాకేమీ అధికారం ఉంది? అదేమిటండి? ఏ మీ రుచి ఏమిటో చెప్పడానికే. చెబితే మీరేది కట్టుకోమంటే అది. నాకేదీ నచ్చకపోతే చెప్పండి పెడద్దాలు తీయక. ఇలా గునుస్తూ తన ఎడమ చెయ్యి అతని కంఠానికి చుట్టివేసి కుడి చేత్తో గెడ్డం పట్టుకుంది, తల అడ్డంగా ఊపుకుంటూ. ఒళ్ళు జల్లుమంది అతనికి. దాంతో
ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసింది. మాట రాక గంభీరంగా మాత్రం చూశాడు. చెప్పరు అందామె. నేను మానేయమన్నవి మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటానండి. నిజంగా? ఒట్టండి. అయితే అవన్నీ పెట్టెలో పెట్టేసిరా. ఆమెకేమీ అర్థం కాలేదు. అయినా ఏదో కారణం లేకుండా అతనలా అనడని ఎరుగును కనుక అతని మాటకి అడ్డు కూడా చెప్పలేదు. కనుక అవి పెట్టెలో పెట్టేసి వచ్చి మళ్లీ పక్కన కూర్చుని మరి చెప్పండి అంది. అతనికి నవ్వు వచ్చింది. ఆపుకున్నాడు. ఉద్వేగం హెచ్చింది. అణుచుకున్నాడు. తొందర పుట్టింది. నిగ్రహించుకున్నాడు. గంభీరంగా చూశాడు. తాపీగా లేచాడు. దర్జాగా గదిలోకి వెళ్ళాడు. లాఘవంగా టేబుల్ సొరుగులాగాడు. మెల్లిగా ఒక పొట్లం తీశాడు. బెల్లించి చూస్తూ పక్కన కూర్చుని ఆ పొట్లం చేతిలో పెట్టాడు. ఆమె చేతులు గబగబలాడిపోయాయి. విప్పి చూడగా అల్ల నేరేడు పండు రంగు ఛాయలో నిగనిగలాడుతూ పుల్లంపేట జరీచీర. చకిత అయిపోయిందామె. ఏమిటండి ఇది? ఎక్కడిదండి? ఎలా వచ్చిందండి? అంటూ ఆగి ఆగి అడిగిందామె. దగ్గుత్తిక పట్టుకోగా ధారాళంగా మాట్లాడలేక బదులు చెప్పలేదతను. ఆమె ముంగురులు నిమిరాడు. చెప్పుకో అన్నట్టు పెదవులు బిగించుకుని తల ఎగరేసుకుంటూ. చూసారా? నువ్వు చూస్తే కదా చీర. మడత విప్పిందామె. అతనికి బదులు చెప్పలేక మైజారు చూసి పరవశ అయిపోయింది. చూశాను. మరి చెప్పండి. చెబుతాను. వెళ్ళి కట్టుకురా. కట్టుకోనా ఏమిటి? చెప్పండి. చెప్పనా ఏమిటి? కట్టుకురా. గదిలోకి వెళ్ళి ఆమె మడత అంతా విప్పగా ఏదో కింద పడింది. ఇందులో పట్టు జాకెట్టు కూడా ఉందండి. తొడుక్కురా. యాజులిక్కడ మాట్లాడకుండానే కూర్చున్నాడు. కాని మామిడి పిందులెంచక్కున్నాయో బాబోయ్! 18 మూళ్ల పొడుగున్నట్టుంది. ఇలాంటివి ఒక్కటి పెట్టలేకపోయారు మా వాళ్ళు. ఎన్నాళ్ల నుంచో మనసు పడుతున్నా నీ రంగు కోసం. పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు. గూడకట్టుకి లొంగకపోతే నెల్లూరి కట్టే కట్టుకుంటాను. నాకేం చేత కాదా? ఇష్టం లేదా? అంటూ ఇలాగ రాధమ్మ అక్కడ మాట మీద మాట అనేసింది. అదంతా విని చాలా సంతోషించాడతను. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి అతని పాదాలంటి కళ్ళకద్దుకుని పక్కన కూర్చుంది. ఇదెలా వచ్చింది చెప్పరు అని అడుగుతూ. పుల్లంపేటలో ఒక దేవాంగి నేశాడు. అలాగా? అది తెప్పించి నాతా సుదర్శన్ శెట్టి నెల్లూరి బజారులో పెట్టి అమ్మాడు. సరే, నేను కొన్నాను. బాగుంది. నువ్వు కట్టుకున్నావు. ఎలా వచ్చింది అన్నాను. మళ్ళీ మొదలా? మరి నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ? లేదు, బాగా ఆలోచించుకో. పోనీ ఇది చెప్పండి. డబ్బెక్కడిది? మన ఇంటోదే. నాకు తెలియకుండా రహస్యంగా మిగిలిస్తే? ఎవరు? నేను. ఎలా మిగిల్చారు? రెప్ప వేయకుండా చూశాడతను. చెప్పరు కాదు. అయితే నన్ను ఆగాగు. ఇవాళ అలాంటి మాటలు రాకూడదు. అయితే చెప్పండి మరి. యాజులు జరిగిందంతా చెప్పాడు. నిజంగా అని అడుగుతూ చెయ్యి చాపిందామె. అక్షరాల నిజం, ముమ్మాటికి నిజం అంటూ అతను చెయ్యి గిల్లాడు. ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరైపోయింది. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చూసారా? నా కోసం, నా చీర కోసం కారెండలో నడిచి వెళ్లారా? కడుపు మార్చుకుని ఓ సూరుమంటూ పనిచేశారా అక్కడ? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళదనుకున్నారా? నేను రాకాసినా? ఇక మాట్లాడలేక అతని మెడ పట్టుకుని దుఃఖించసాగింది. అది చూసి మొదట కొయ్యయిపోయాడతను. తాననుకున్నది లేకపోగా పైగా ఈ ఉలకం. దీంతో ఆమె హృదయం బహుచక్కగా అవగాహన అయిందతనికి. ఆమె అంతలో తేరుకుని, ఏడుస్తావా? నేనేది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడు. అబ్బే, అయితే నీకు నాకు మాటల్లేవు. నాకు నీకు జత లేదు అంటూ మూతి బిడాయించుకుని ఆమె మొహం పైకెత్తి కొంటె చూపులు చూశాడతను. 7 పల్లా నవ్వైపోయిందామెకి. మరి నాతో ఎందుకు చెప్పారు కారు? నేను మాత్రం తగ్గించుకోకపోదునా? కాఫీ మానుకోకపోదునా? అలా చేస్తే మీకు కూడా జామారు రాకపోవునా? ఇప్పుడు రాకపోతేనా? ఏది చూపించరు? ఆమెని తీసుకుని సొరుగు దగ్గరికి వెళ్లి సొరుగులాగి యాజులు వెంకటగిరి సరిగంచుల చాపు పైకి తీశాడు. అది ఊళ్ళాక్కుని తిరగేసి చూసి సంతోష విహ్వల అయి, మరి త్వరగా కట్టేసుకోండి అంటూ భుజాలు పట్టుకుని ఊపేసిందతన్నామె. కథ సమాప్తం.